హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సండే వీడియో ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనం మార్కెట్స్ డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. ఆ తర్వాత మనం ఈ 5 స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మనం మార్కెట్ గురించి చూస్తే కనుక ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కొంత నెగిటివ్గా క్లోజింగ్ ఇచ్చినా మన మార్కెట్స్ కూడా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే సో కొంత పాజిటివ్గా ఈరోజు మనకి క్లోజింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆఫ్టర్నూన్ సెషన్లో కొంత మార్కెట్స్ పాజిటివ్ టర్న్ ఆన్ జరిగింది. ఆల్మోస్ట్ నిఫ్టీ సో గ్యాప్ డౌన్ నుంచి ఆల్మోస్ట్ 84 పాయింట్స్ ప్లస్లో క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో ఒకవేళ మార్కెట్ కనుక ఈ 25,000 లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది నిఫ్టీకి. ఇది ఏమైనా బ్రేక్ అయితే కనుక మళ్ళీ కూడా మనకి మార్కెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఈ లెవెల్ మనకి రేపు టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఈవెన్ 1 or 2 days కూడా టెస్ట్ చేసే ఛాన్స్. ఇది బ్రేక్ అయితే మనకి పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్స్ అనమాట. అలాగే మన బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 540 పాయింట్స్ పాజిటివ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో ఇది కూడా మనం చూస్తే కనుక 51,000 ప్రీవియస్గా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఆ రీజన్ పైన మనకి క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక 51,500 52,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫాల్ అయితే ఫర్దర్గా కూడా మళ్ళీ 50,500 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో మనం ఆ 5 స్టాక్స్ కూడా డిస్కస్ అనేది చేద్దాం వన్ బై వన్. మార్కెట్స్ ఒకవేళ పాజిటివ్గా ఉంటే కనుక ఈ స్టాక్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మార్కెట్స్ హెవీగా పడుతుంటే అవాయిడ్ చేయండి గైస్. సో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది ప్రీమియం ఎనర్జీస్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్గా లిస్ట్ అయింది. లిస్ట్ నుంచి కూడా ఎవ్రీడే కూడా చాలా పాజిటివ్గా వెళ్తుంది అనమాట. ఆల్మోస్ట్ మేము సో లాస్ట్ 3 days బట్టి తీసుకుంటున్నాం. మంచి రిటర్న్స్ వచ్చాయి. ఈరోజు కొంత నెగిటివ్గా వెళ్ళి మళ్ళీ కూడా పాజిటివ్గా టర్న్ అయింది. ఆఫ్టర్నూన్ సెషన్లో చాలా బాగా మార్కెట్స్ పెరగడంతో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, ఓవరాల్గా కొంత న్యూ స్టాక్. మనం సపోర్ట్స్ రెసిస్టెన్స్ హెవీగా మనం డ్రా చేయలేం. బట్ స్టాక్ కనుక కొంత పాజిటివ్గా ఉంటే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు గైస్. ఒకవేళ అబ్జర్వ్ చేయండి, రేపు ఒకవేళ 1200 బిలో వచ్చేస్తే 1150 నుంచి 1160 రీజన్స్, ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంత వాలటిలిటీ స్టాక్ అబ్జర్వ్ చేయండి. లేదు రేపు కనుక 1200 పైన సస్టైన్ అయితే కనుక మనం 1250 1300 ఈవెన్ 1350 1400 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. న్యూ స్టాక్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్స్ లేవన్నమాట. సో అబ్జర్వ్ చేయండి, ఒక 100 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. రేపు ఒకవేళ 1200 పైన సస్టైన్ అయితే సో యాడ్ చేసుకోండి. ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ రివర్సల్. ఏదో 1150 లెవెల్స్ దగ్గర ఏదైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. ఈజీగా మనం 1300 1400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అయితే ఇంకా కూడా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి ఎవ్రీడే 5% 8% పెరుగుతుంది. కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోండి గైస్. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి జ్యువెలరీ స్టాక్స్ కొంత పాజిటివ్ మూమెంట్ ఇస్తున్నాయి. దాంట్లో మనం రాధికా జ్యువెలరీస్ ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ మీరు కనుక మన షార్ట్ వీడియో చూస్తుంటే కనుక ఏదైతే 100 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేస్తాం, మళ్ళీ 100 లెవెల్స్ దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ 27% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. స్టిల్ మనకి స్ట్రాంగ్ పాజిటివ్ ర్యాలీ కనిపిస్తుంది అనమాట. ఈరోజు మేము కూడా దీంట్లో ఇంట్రాడే కూడా తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 5 to 6% రిటర్న్స్ కూడా తీసుకున్నాం. రేపు అబ్జర్వ్ చేయండి, 120 పైన సస్టైన్ అయితే కనుక మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ అక్యూములేట్ చేసుకోవచ్చు. 135 145 నుంచి 150 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. కొంత వాలటిలిటీ స్టాక్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పడుతుంటే 120 దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. సో 110 బిలో స్టాప్ లాస్ అలా మెయింటైన్ చేసుకొని 135 145 to 150 టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి రాధికా జ్యువెలర్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ పీసీ జ్యువెలర్స్. ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ 110 లెవెల్స్ దగ్గర కూడా డిస్కస్ చేస్తాం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా లాస్ట్ 3 to 4 డేస్గా చాలా మంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఈవెన్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ రేపు ఏమైనా కొంత కరెక్షన్ ఉంటుంటే కనుక సో 120 నుంచి 125 రీజన్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకుని 120 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం 135 145 to 150 టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ నుంచి ఒక 8% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. సో ఇది మనకి పీసీ జ్యువెలర్స్ పాజిటివ్ ఉంటే, మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే తీసుకోండి గైస్. ఇది కూడా పాజిటివ్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి DCW గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 80 రూపీస్ స్టాక్ ఈరోజు 100 అరౌండ్గా టెస్ట్ చేసింది అనమాట. సో 90 to 95 రీజన్ చాలా మంచి రీజన్. ఒకవేళ రేపు కనుక 100 టెస్ట్ చేసి ఏమైనా ఫాలో అవుతుంటే కనుక ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి. లేదు 100 బ్రేక్ అయితే కనుక 90 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకొని రేపు అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్నూన్ దాకా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఎందుకంటే 100 ఎప్పుడు కూడా రౌండ్ నెంబర్ ఎప్పుడు మనకి రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది. ఈ లెవెల్ పైన ఒకవేళ సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. లేదు పడుతుంటే వెయిట్ ఫర్ ఈ రీజన్. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 3 days సస్టైన్ అయింది. ఈవెన్ బ్రేక్అవుట్ ఇచ్చింది కూడా 3 days సస్టైన్ అయింది అనమాట. ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 105 110 115 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి DCW స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ వన్
అమైన్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా బాగా పాజిటివ్గా టర్న్ అయింది. ఆల్మోస్ట్ 160-170 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం ఈరోజు ఆల్మోస్ట్ 250 లెవెల్స్ టెస్ట్ చేసింది. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 220 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు ఈజీగా. మనం 250-280 లెవెల్స్ టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 180 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ హెవీ అవుతుందంటే 190 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని రేపు అబ్జర్వ్ చేయండి. 220 పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్ అనేది చేసుకోండి. 180 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో తీసుకోవచ్చు అనమాట. సో 250 సో 280 రీజన్స్ మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు కదా. సో ఇది మనకి ఇండో అమైన్స్, ఇది కూడా కొంత పాజిటివ్గా టర్న్ అయింది. మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉంటే ఈ స్టాక్స్ గురించి అబ్జర్వ్ చేయండి కదా. ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసింది ప్రీమియర్ ఎనర్జీస్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి రాధికా జ్యువెలర్స్, థర్డ్ వన్ వచ్చేసరికి పీసీ జ్యువెలర్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి డీసీడబ్ల్యూ, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇండో అమైన్స్ కదా. సో ఇవి కొంత పాజిటివ్గా టర్న్ అవుతున్న స్టాక్స్ అనమాట. మార్కెట్స్ ఏమైనా 25,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మార్కెట్స్ కొంత పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అప్పుడు ఈ స్టాక్స్కి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో అలాగే మీరు కనుక మన ఏదైతే ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వకుండా కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇది లాస్ట్ మంత్ మేము ఏదైతే షార్ట్ టర్మ్ స్టాక్స్కి ఇచ్చిన స్టాక్స్ లిస్ట్ అనమాట. ఆల్మోస్ట్ 2 స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి అనమాట. రిమైనింగ్ అన్ని కూడా ప్రాఫిట్స్లోకి వెళ్ళాయి. సో హోల్ మంత్లో ఆల్మోస్ట్ 12-15 స్టాక్స్లో మంచి రిటర్న్స్ అనేది ఇచ్చాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ప్రీమియం వాట్సాప్కి జాయిన్ అవ్వచ్చు గైస్. వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.